హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మేము లోవా టెంపుల్కి వెళ్ళాము. ఆషాఢం స్టార్ట్ అయింది కదా. ఆషాఢం స్టార్ట్ అవ్వడంతో ఫస్ట్ సండే కాబట్టి ఫుల్ రష్గా ఉన్నారు. ఆ రోజు సండే రోజు అయితే ఖాళీ ఉండదండి. ఆషాఢంలో ఇక్కడ వచ్చేసి తీర్థం అవుద్ది, చాలా ఫుల్ రష్గా ఉంటుంది. అప్పుడు మాకు వెళ్ళడానికి వీలు అవ్వదు, పిల్లలతో ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి ముందుగానే వెళ్ళాము. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము. అలాగని ఇంకా మళ్ళీ ఆషాఢంలో అంటే కొంచెం ఇబ్బంది అవుద్ది. కింది నుంచి పైకి నడవాలంటే పిల్లలు నడవలేరు కదా, మనం అంటే ఈజీగా నడిచి వెళ్ళొచ్చు. అప్పటికి చూడండి ఆషాఢం మంత్ స్టార్ట్ అయింది, ఫస్ట్ సండే కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. అందులోనూ కొత్తగా గుడి కడుతున్నారు. చాలా నడక మార్గం ఎక్కువైపోయింది, ఫుల్ ఎండలు ఉన్నాయి. సేమ్ ఎలాగంటే అమ్మవారి దగ్గర కొత్త వెహికల్స్ అలా కొన్న వాళ్ళు కూడా పూజలు అవి చేయించుకుంటారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారు. పైకి వెళ్ళే మార్గం ఇదంతా. టెంపుల్ రీకనెక్షన్ చేస్తున్నారండి, చాలా చాలా బాగా ఉంది. బట్ మెట్ల మార్గం ఎక్కువ పెట్టారు, దాంతో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి మేము వస్తున్నాం, కిందికి వెళ్ళాము, అలాగా నడుచుకుంటూ వెళ్ళాము, పైకి వచ్చేస్తున్నాము. ఇలా వెళ్ళాలి పైకి. ఇంకా చూడండి ఎవరి మొక్కులు వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికే ఇంకా అక్కడే వండేసుకొని తినేసి వచ్చేస్తాను. ఇలా మేము టాటా మ్యాజిక్ వెహికల్లో వెళ్ళాము. చూడండి ఇలా కొండపైకి వచ్చాము, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చాలా పైకి ఉంటారు తలుపులమ్మ లోవ తల్లి. ఫుల్ జనాలు ఉన్నారు, కార్స్ వెహికల్స్ అలా వచ్చాయి, చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి మా బాబు అయితే మేము టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ తాతతోనే ఉంటాడు. మాతో అయితే అస్సలు ఉండడు. ఎంత ఎండ కొడుతుంది, ఎండ చాలా ఉన్నాయండి. ఎండలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. చూడండి కొత్త కడుతున్నారు అమ్మవారి టెంపుల్, ఇంకా సగంలో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా టైం పడుతుందేమో తెలియదు, బట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చుట్టుపక్కల మొత్తం కొండలు, గ్రీనరీ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ, అరటిపళ్ళు, చీర, జాకెట్ అవి తీసుకుంటున్నాం అమ్మవారికి. చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ సగంలోనే ఉంది. ప్రతి ఇయర్ వెళ్తాము, ఈసారి కొంచెం తొందరనే వెళ్ళాము. ఆషాఢ మాసం వస్తే మళ్ళీ రష్గా ఉంటుందని చెప్పేసి. అమ్మవారి టెంపుల్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా చాలా బాగా కట్టారు. బట్ మెట్లు ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడతాడు 80% అలా ఉంది అనిపించింది నాకైతే. కాళ్ళు కాలిపోతున్నాయి, అసలు ఎంత కాలుతున్నాయో కాళ్ళు. చూడండి కొంచెం కొంచెంలో అలా మెట్లు ఎక్కువగా అనిపించాయి. కొంచెం మనం అంటే ఈజీగా ఎక్కగలుగుతాం, కానీ కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళకి, కొంచెం ముసలి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదొకటి కొంచెం చూసుకోవాలి. ఇంకా మా పిల్లలు బయటకు వస్తే ఎంత ఎంజాయ్మెంట్, ఇంట్లో ఉంటే ఎంత అలా ఉంటారు, బయటకు వస్తే చూడండి ఎంత ప్రపంచం మాదే అన్నట్టు పరుగులు తీస్తారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది. బయటకు వచ్చేసి అక్కడ నిల్చొని అమ్మవారి గుడి పక్కకే నిల్చొని అమ్మవారి ఫోటో తీయలేదండి, తీయడానికి అలో చేయరు కదా. అలా కొండలు తీస్తూ ఉన్నాము. చిన్న వీడియో క్లిప్పు చూసారా. ఎక్కడ కూడా వాళ్ళ తాతతోనే ఉంటాడు మా బాబు, అసలు మా దగ్గరకు అనేది రాడు. అక్కడ కొండల నుంచి ఏదో చిన్న సౌండ్ వస్తుంటే అలా చూస్తున్నాం మా పాప నేను. ఇంకా దర్శనం అయిపోయింది, కిందికి వెళ్తున్నాము. వీడియో తీశాడు మా ఆయన పైనుంచి. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చాము. మా ఇంటి దగ్గరలో ఐస్ క్రీమ్ వస్తే అలా తీసుకోవడానికి వెళ్తున్నాము. పిల్లల కోసం అని చెప్పేసి తీసుకుంటున్నాము. ఈ ఐస్ క్రీమ్ అయితే ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని భలే పాటలు పెట్టుకొని మా ఇంటికి ప్రతిరోజు వస్తాడండి 6కి అలాగా. ఇది వచ్చేసి బగారా రైస్, చికెన్ కర్రీ. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, మళ్ళీ వీడియోలో ఇంక్లూడ్ చేశాను అన్నట్టు. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు బిర్యానీ అని అడుగుతారని చెప్పేసి ఎక్కువ మసాలా వేయనండి, పిల్లలు ఈజీగా ఉంటుంది కదా తినడానికి అని చెప్పేసి అలా చేస్తాను నేను. ఇక్కడ వచ్చేసి
చికెన్ ఫ్రై చేశాను, కర్రీ కాకుండా ఫ్రై లాగా ఉంటే బాగుంటుంది. ముక్క ఎక్కువసేపు ఆయిల్లో ఉడకపెట్టేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది. మరీ కారం మసాలాలు అవి ఎక్కువ వేయను, చిన్నపిల్లలు ఉన్నారు కదా తినడానికి ఇబ్బంది ఉంటుందని. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మండే రోజు టమాటా రసానికి 4 టమాటాలు చింతపండు వేసి ఉడికించుకొని తర్వాత అది రసం పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఎసరు పెట్టాను, పాపకి పాలు పెట్టాను. ఫస్ట్ డే స్కూలు టైం అయిపోతుందని హడావిడిగా చేశాను. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ గ్రేప్స్ ప్లస్ బిస్కెట్స్ పెట్టాను స్నాక్స్ కోసం. ఫ్రూట్స్ ఏమో మార్నింగ్, అవేమో ఈవినింగ్ తింటుంది. ఇక్కడ వచ్చేసి టమాటా రసము రైస్ పెట్టాను, పెరుగన్నం వద్దన్నది ఆ రోజు. అక్కడ పాలు పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30 ఆ రౌండ్కి చిలుక వచ్చేసి మా ఇంటి పక్కనే మామిడి చెట్టు ఉంటుంది, అక్కడ కూర్చొని చూడండి ఎంత నీట్గా తింటుందో. అది స్టైల్గా తింటుంది, మళ్ళీ నీట్గా ఉండడం ఏంటో కానీ స్టైల్గా తింటుంది. అందుకని చెప్పేసి కనిపించింది కదా అని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీశాను. పాపం వాటికి ఎంత ఆకలి వేస్తుందో కదా. ఇంకా చూడండి మా పాప అయితే రెడీ అయింది స్కూల్కి రెడీ అయ్యి బయలుదేరుతుంది. అందరికీ బాయ్ చెప్తుంది. ఇక్కడ చూడండి స్కూల్లో వెల్కమ్ ఎలా చేశారో, చాలా బాగుంది కదా, నీట్గా డెకరేషన్ అది చాలా బాగా చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి మా సైడ్ ప్రెగ్నెన్సీ ఉంటే 7 monthsలో సూడిది పట్టుకొని వెళ్తారు, అలాగా మేము జాంగ్రీ తీసుకెళ్తున్నాను నేను. అదే మీకు చిన్న వీడియో క్లిప్ తీశాను చూడండి. ఇక్కడ చెప్తున్నాను అదే జాంగ్రీ పట్టుకొని వెళ్తున్నాము అని. మా సైడ్ అయితే 7 months లేదా 9 monthsలో పట్టుకొని వెళ్తారు దగ్గర వాళ్ళకి. మేము అలా 7 monthsలో పట్టుకొని వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ చాలా రోజులైంది, జొన్నలో పిండి అయిపోయిందని చెప్పేసి జొన్నలు ఆడిద్దామని తీరా ఓపెన్ చేసి చూస్తే ఎన్ని పురుగులో ఉన్నాయండి. ఒక్కసారిగా కంగారు వచ్చేసింది. ఏంటి 1 monthలోనే ఇన్ని పురుగుల మొత్తం పిండి ఆడిచ్చేసుకుందండి. మొత్తం తినేసే పురుగులు. అవన్నీ క్లీన్ చేసే వరకు నాకు తల ప్రాణం తోకొచ్చింది, అంత ఇబ్బంది అయిపోయిందండి. చూడండి ఎలా ఉంది, మొత్తం పురుగులు పట్టేసాయండి, చాలా వేస్ట్ అయిపోయింది. అలా క్లీన్ చేసేసుకున్నాను, నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక పిండి ఆడించుకోవాలి. జొన్న రొట్టి ఈవినింగ్ అంటే మ్యాక్సిమం జొన్న రొట్టి చేసుకుంటాను ఈవినింగ్ టైంలో. చూడండి మొత్తం క్లీన్ చేసే వరకు ఇలాగా కొంచెం క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఇంకా చేయాలండి, ఎండ వచ్చిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి. పురుగు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరన్నా చిట్కా తెలిస్తే ప్లీజ్ చెప్పండి, కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎన్ని పురుగులు వచ్చాయిగా. థ్యాంక్ యూ. ఇదేమో బూందీ విత్ ఒక ఉల్లిపాయ బూందీ వేసుకొని, నోరు బాగాలేదండి, బాగా రొంప చేసేసింది, అందుకని చెప్పేసి బూందీ కర్రీ చేసుకున్నాను. అదే లంచ్ చూపిస్తున్నాను మీకు. చాలా టేస్ట్గా ఉంది. మనకు ఏమంటే చికెన్ మటన్ తినేదానికన్నా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. అంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.